హాయ్! అందరికీ నమస్కారం. నా పేరు సివి రమణ. ఈరోజు క్లాస్‌లో మనం మొదటగా కట్ టు కాపీ పేస్ట్ కమాండ్ గురించి తెలుసుకొని, తరువాత మిగిలినటువంటి ఇంకొన్ని కమాండ్స్ గురించైతే డిస్కషన్ చేయటం జరుగుతుందండి. ఓకే అండి. ఇప్పుడు కట్ టు కాపీ పేస్ట్. ఈ కట్ టు కాపీ పేస్ట్ అనే వాటిల్ని మనము పెయిర్‌గా అయితే తీసుకోవడం జరుగుతుందండి. పెయిర్ అంటే కట్ టు పేస్ట్ ఒక పెయిర్‌గా, కాపీ పేస్ట్ ఇంకొక పెయిర్‌గా అయితే తీసుకుంటామండి. ఇందులో మనము కట్ టు పేస్ట్ గురించి మొదట చర్చిస్తామండి. కట్ టు పేస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ 2 పారాగ్రాఫ్స్ అయితే ఉన్నాయండి మనకు. ఓకేనా? ఈ పారాగ్రాఫ్‌లో నాకు ఫస్ట్ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో, ఆ పారాగ్రాఫ్ ఇక్కడి నుంచి తీసేసి సెకండ్ పారాగ్రాఫ్ కిందయితే రావాల. ఇందుకోసం మనం ఏం చేస్తామంటే కట్ టు పేస్ట్ అనే దాన్ని ఉపయోగిస్తామండి. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మనం కట్ చేయాలనుకుంటే ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేయాలండి. సెలెక్ట్ ఏ విధంగా చేస్తామంటే మౌస్ లెఫ్ట్ బటను మనము డబుల్ టైమ్ క్లిక్ చేసామనుకోండి మనకేమైతది? వర్డ్ అనేది సెలెక్ట్ అవుతదండి. అదే మనము మౌస్ లెఫ్ట్ బటన్ను త్రిబుల్ టైమ్ ప్రెస్ చేశామనుకోండి, పారాగ్రాఫ్ సెలెక్ట్ అవ్వటం అనేది జరుగుతదండి. లేదు పర్టిక్యులర్‌గా నాకు మైక్రోసాఫ్ట్ కాడ్నుంచి ఈ అప్లికేషన్స్ వరకు కావాలండి. అప్పుడు ఏం చేస్తామంటే కర్సరు మైక్రోసాఫ్ట్ కాడ స్టార్టింగ్‌లో పెట్టేసి, మౌస్ లెఫ్ట్ బటన్ పట్టుకొని డ్రాగ్ చేయండండి. డ్రాగ్ అంటే లాగటం. చూడండి నేను రైట్ సైడ్‌కైతే డ్రాగ్ చేస్తానండి. రైట్ సైడ్‌కి డ్రాగ్ చేస్తే ఏమైతుంది రైట్ సైడ్‌కి రావటం అనేది జరుగుతుందండి. అదే లెఫ్ట్ సైడ్‌కి మనము తీసామనుకోండి డ్రాగ్ చేస్తే డీయాక్టివేట్ అయింది. కిందికి లాగితే కిందకు సెలెక్ట్ అవుతదండి. పైకి తీసుకుంటే డీయాక్టివేట్ అవుతదండి. అర్థమైంది కదండీ! ఇది కొంచెం మీరు ప్రాక్టీస్ చేయండి వస్తాదండి. అర్థమైందా? కదండీ! సరే అండి. నేను ఈ పారాగ్రాఫ్ నాకొద్దు. నేనేం చేశాను త్రిబుల్ టైమ్ క్లిక్ చేసుకున్న పారాగ్రాఫ్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు చూడండి మనం సెలెక్ట్ చేసుకోకముందు కట్ టు కాపీ అనేది డీయాక్టివేట్‌లో ఉంది. ఎప్పుడైతే నేను ఈ పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకున్నానో మనకు యాక్టివేట్‌లోకి వచ్చినాయండి. ఇప్పుడు నాకు ఈ పారాగ్రాఫ్ వద్దు ఇక్కడ తీసేయాల. కాబట్టి నేను కట్ అని ఇచ్చానండి. కట్ అనేసాను ఆటోమేటిక్‌గా ఆ ప్లేస్‌లో నుంచి అదైతే రిమూవ్ అయిపోయింది. నాకెక్కడ కావాలా? ఈ పారాగ్రాఫ్ కింది కావాలా. చూడండి నేను కర్సర్ క్లిక్ చేసుకుంటే నాకు ఈడకొచ్చింది. ఇన్ కేస్ మీకు కర్సర్ రాలేదనుకోండి, మీరేం చేస్తారంటే డబుల్ టైమ్ క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ రావాలండి ఇది. నేను వన్ టైమ్ మౌస్ బటన్ క్లిక్ చేస్తే రాలేదండి ఈ ప్లేస్‌లో. మీరేం చేస్తారు? డబుల్ టైమ్ క్లిక్ చేసుకోండి. మౌస్ పాయింటర్ అనేది రావటం అనేది జరుగుతదండి. అర్థమైంది కదండీ! వన్ టైమ్ క్లిక్ చేస్తే మౌస్ పాయింట్ రాలేదనుకోండి, మీరు పేస్ట్ చేయాలనుకున్న చోట డబుల్ టైమ్ అయితే ప్రెస్ చేయండి. మౌస్ లెఫ్ట్ బటన్‌ని. అర్థమైంది కదండీ! ఇప్పుడు నేను ఇక్కడికెళ్ళి పేస్ట్ ఇచ్చాను. చూడండి మనకు అక్కడ ఉన్నటువంటి దాన్ని తీసేసి ఇక్కడికి రావటం అనేది జరిగిందండి. అర్థమైంది కదండీ! ఇప్పుడు కాపీ పేస్ట్. ఈ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మొదట్లో ఉన్న పారాగ్రాఫ్ ఏదైతే ఉందో, ఈ పారాగ్రాఫ్ నాకు ఇక్కడ గావాలా, ప్లస్ ఈ సెకండ్ పారాగ్రాఫ్ కిందికి గావాలా. అర్థమైంది గదండీ! ఈ ప్లేస్‌లో గావాలా, ప్లస్ ఈ సెకండ్ పారాగ్రాఫ్ కిందికి గాని మనకు కావాలండి. ఇప్పుడు గాని దీన్ని సెలెక్ట్ చేయాలండి. మీరు కట్ చేయాలన్నా, కాపీ చేయాలన్నా ఖచ్చితంగా సెలెక్ట్ చేయాలండి. సెలెక్ట్ చేయాలంటే చెప్పాను గదండీ! డబుల్ టైమ్ అయితే వర్డ్, త్రిబుల్ టైమ్ అయితే పారాగ్రాఫ్. లేదంటే మౌస్ బటన్ ప్రెస్ చేసి డ్రాగ్ చేయండి. ఓకేనా? మీరు రైట్ బటన్‌కిస్తే రైట్‌కి సెలెక్ట్ అవుతదండి. లెఫ్ట్‌కిస్తే లెఫ్ట్‌కి డీయాక్టివేట్ అవుతది. కిందకిస్తే కిందకి సెలెక్ట్ అవుతది. పైకి డ్రాగ్ చేస్తే పైకి సెలెక్ట్ అవుతది. ఓకే అండి. నేను త్రిబుల్ టైమ్ క్లిక్ చేశాను. పారాగ్రాఫ్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి మనము? కాపీ. ఎందుకు? నాకు ఈ పారాగ్రాఫ్ ఈడ గావాలా? కింద గావాలా? కాబట్టి కాపీ అని ఇచ్చాను. కాపీ అనిస్తే జస్ట్ కాపీ అవుతదండి. మనకు ఎటువంటి ఆహ్, ఇన్ఫర్మేషన్ అయితే ఇయ్యదండి. మనం ఏం చేస్తాం? ఏడ కావాలంటే ఆడ మౌసు డబుల్ టైమ్ క్లిక్ చేసుకోండి. లేదా వన్ టైమ్ క్లిక్ చేసుకోండి. వన్ టైమ్ ఎప్పుడు క్లిక్ చేస్తాం? కర్సర్ పెడతానే వచ్చిందంటే పర్లేదండి. లేదంటే డబుల్ టైమ్ ఇవ్వండి. ఇంతకుముందు చెప్పాను గదండీ మీకు. సేమ్ అదే విధంగా. పేస్ట్‌నిస్తే చూడండి ఇప్పుడేమైంది మనకిది ఫస్టు పారాగ్రాఫ్‌లో ఉన్నదాన్ని మనం ఏం జేసినాం? ఇక్కడ తీసుకొచ్చినాం. అర్థమైంది గదండీ! కాపీ పేస్ట్ అంటే ఓకే అండి. ఇప్పుడు మనము ఫాంట్ గురించైతే తెలుసుకుంటామండి. ఇదంతా ఉంది గదండీ! ఈ బ్లాక్ మొత్తము ఫాంట్‌కి సంబంధించిందండి. అంటే మనము ఏ ఫాంట్ తీసుకోవాలనుకుంటున్నాము. ఫాంట్ అంటే ఏందంటే డిజైన్ అండి. ఇప్పుడు మనం చూడండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది గదా! ఈ డిజైన్ ఏదంటే కాలిబ్రి అనేది ఉందండి. ఫాంట్ సైజ్ ఎంతుంది? 11 ఉందండి. ఇన్ కేస్ నాకు ఈ ఫాంట్ నచ్చలేదు అనుకోండి. మనం ఏం చేస్తాం? సెలెక్ట్ చేసుకొని ఈ ఫాంట్‌లోకెళ్ళి మనం చేంజ్ చేసుకోవచ్చండి. ఇదంతా ఫాంట్‌కి సంబంధించినటువంటి బ్లాక్ అండి. ఇవంతా వీట్లి గురించైతే ఇప్పుడు చూస్తామండి. మనము ఇన్ఫర్మేషన్ చేసుంటే సెలెక్ట్ చేసుకొని వెళ్ళండండి. డిఫరెన్స్ అనేది తెలుస్తది మనకు. లేకుంటే కర్సర్ మామూలుగా పెట్టేసేసి మనం ఇక్కడికెళ్ళేసి మనకు ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ మీద క్లిక్ చేసుకున్నామంటే ఆ డిజైన్ అనేది రావటం జరుగుతాదండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేనిక్కడికెళ్ళి ఈ ఫాంట్ మోడల్ అయితే తీసుకున్నానండి. నేను టైప్ చేస్తా ఉంటే మనకు అదే ఫాంట్ రావటం అనేది జరుగుతదండి. అర్థమైంది గదండీ! లేదు నాకు ఇదే ఫాంట్ కావాలా, కొంచెం ఫాంట్ సైజ్ పెద్దదిగా కావాలనుకుంటే దీన్ని ఫాంట్ సైజ్ అంటారండి. ఈడకి రండి ఇక్కడికి చేంజ్ చేశాను 20 తీసుకున్నాను. ఏమైంది మనకు ఫాంట్ అయితే పెద్దదిగా రావటం జరిగింది.
ఇన్ కేస్ మనం చేసున్నాము ఇన్ఫర్మేషను అప్పుడేం చేస్తామంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇది ఫాంట్ అంటామండి. ఈ ఫాంట్‌లోకి రండి. ఫాంట్‌లోకొస్తే ఇక్కడ చూడండి నాకు ఏరియల్ ఉంది. నేను ఏరియల్ తీసుకున్నా. ఓకేనా? చేస్తే ఫాంట్ మోడల్ మారిపోయింది. లేదు నేనేం చేశాను ఇక్కడ ఏరియల్ బ్లాక్ తీసుకున్నాను. ఏరియల్ బ్లాక్ తీసుకుంటే ఏరియల్ బ్లాక్ ఏదైతే ఉందో ఆ ఫాంట్ వచ్చింది. అంటే ఇక్కడ మనకేమైతదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ అవైలబుల్ అయితాయండి. ఇందులో మనకు ఏ ఫాంట్ అయితే కావాలనుకుంటున్నారో మనం ఆ ఫాంట్ తీసుకోవచ్చండి. అర్థమైంది కదండీ! సరే ఇక్కడ నేనేం చేశా అంటే ఏరియల్ తీసుకున్నా. ఏరియల్ తీసుకుంటే నాకు ఆటోమేటిక్‌గా ఫాంట్ అనేది చేంజ్ అయిపోయింది. ఇది ఎప్పుడంటే మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడైతే సెలెక్ట్ చేసుకొని ఆడికి పోయి మార్చుకోండి. ఫాంట్ సైజ్ ఎంత ఉందండి నాకిక్కడ 11 ఉంది. నాకొక 14 కావాలా 14 సైజ్ తీసుకున్నాను. అర్థమైంది కదండీ! లేదు ఇంకొంచెం పెద్ద సైజ్ పెంచుతా పోవాలనుకోండి. ప్రతిసారి ఇక్కడికి రాకండి. ఈడికి రాకుండా పక్కన గ్రో ఫాంట్ అనేది మనకు ఒకటుంటాదండి. ఈ ఫాంట్ సైజ్ మనము ఇంక్రీజ్ చేయాలంటే ప్రతిసారి మనము ఈ ఇక్కడ ఫాంట్ సైజ్‌లోకి రాకుండా మనం ఏం చేయొచ్చంటే దీని పక్కన చూడండి అబ్జర్వ్ చేస్తే మనకు ఈడ ఉందండి. ఏ అనే ఒక లెటర్ ఉంది. మనకు యారో పైకుందండి. దాన్ని ఏమంటామంటే గ్రో ఫాంట్ అంటారు. ఈ గ్రో ఫాంట్ మీద గాని క్లిక్ చేస్తా వచ్చినామనుకోండి మనకేమైతదంటే ఈ ఫాంట్ అనేది సైజ్ ఇంక్రీజ్ అవుతాదండి. ఇక్కడ చూడండి ఫాంట్ సైజ్ ఎంతుంది? 14 ఉంది. నేను గ్రో ఫాంట్‌లోకెళ్ళాను. వన్ టైమ్ క్లిక్ చేసిన. ఏమైందండి? 16 వచ్చింది. మళ్ళా ఇంకోసారి క్లిక్ చేసిన 18 మళ్ళా ప్రెస్ చేశాను 20, 22 ఓకేనా? 24, 26, 28 ఇక్కడేమైంది? ప్రతిసారి నేను గ్రో ఫాంట్ మీద క్లిక్ చేస్తా ఉంటే ఫాంట్ సైజ్ అనేది 2 పాయింట్స్ ఇంక్రీజ్ అవ్వటం జరిగిందండి. ఆఫ్టర్ 28 తర్వాత క్లిక్ చేసినామంటే మనకు 8 పాయింట్స్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటదండి. అర్థమైంది గదండీ! లేదు తగ్గించాలనుకోండి మనము ఏం చేస్తాం పక్కన షింక్ ఫాంట్ అని ఉంటదండి. ఏ అని ఒక లెటర్ ఉంది. యారో అయితే కిందకుందండి. దీని మీనింగ్ షింక్ అంటే చిన్నది చేయాలని అండి. ఓకేనా? నేను వన్ టైమ్ క్లిక్ చేసిన 28, 26 మళ్ళా క్లిక్ చేస్తే 24, 22, 20 ఈ విధంగా ఏం చేయొచ్చు మనం ఫాంట్ సైజ్ అయితే తగ్గించుకుంటా రావచ్చండి. అర్థమైంది గదండీ! మనం ఏం చేస్తాం ఫాంట్ మార్చాలంటే ఇందులోకి రాండి. ఏ మోడల్ అయితే కావాలో ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఇందులోకి రాండి. లేదు నేను కంటిన్యూయస్‌గా నాకు ఒక సైజ్ వరకు కావాలా అనుకుంటే ఇక్కడికి రాకుండా ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేస్తాం ఏ అనే దాన్ని పైన యారో ఉంది కదండీ! అప్ యారో దాన్నే గ్రో ఫాంట్ అంటారండి. ఓకేనా? గ్రో ఫాంట్ అంటామండి. దీని మీద క్లిక్ చేసుకుంటా రాండి. ఓకేనా? మనకు సైజ్ ఇంక్రీజ్ అవుతది. తగ్గియాలంటే పక్కనుంది కదండీ! సేమ్ ఏ అనేది ఉంది. చిన్నదిగా ఉంది. యారో కిందకుంది. అంటే దీని మీనింగ్ ఏందంటే తగ్గించుకుంటా వస్తదండి మనకు. అర్థమైంది కదండీ! ఈ విధంగా చేయడానికి దీన్ని యూజ్ చేయటం అనేది జరుగుతదండి. దీని గురించి మళ్ళా చెప్తానండి నేను. ఓకేనా? క్లియర్ ఫార్మాటింగ్ అంటారు. కొన్ని చెప్పిన తర్వాత కమాండ్స్ అప్పుడు చెప్తాను దీని గురించి. బి మీన్స్ బోల్డ్ అంటే లావుగా కావాలనుకోండి. మనం ఏం చేస్తాము? ఓకేనా? బి మీద క్లిక్ చేసినామంటే సరిపోతదండి. చూడండి ఫాంట్ ఏమైంది? బోల్డ్‌గా రావటం అనేది జరిగిందండి. ఐ, ఐ అంటే ఏందంటే ఇటాలిక్. ఇటాలిక్ అంటే ఏందంటే నాకు బెండ్ అయినట్టు కావాలండి ఇన్ఫర్మేషన్. చూడండి నేను ఐ మీద క్లిక్ చేసిన. ఏమైంది? బెండ్ అయినట్టు రావటం అనేది జరిగిందండి. ఓకే. నెక్స్ట్ అండి అండర్‌లైన్. అండర్‌లైన్ అంటే ఇప్పుడు నాకు ఈ ఇన్ఫర్మేషన్‌కి అండర్‌లైన్ తీసుకోవాలండి నేను. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్‌కి అండర్‌లైన్ తీసుకోవాలా. ఓకేనా? ఇన్ఫర్మేషన్ చేసున్నాం కాబట్టి సెలెక్ట్ చేసుకోండి. అండర్‌లైన్ మీద క్లిక్ చేస్తే చూడండి అండర్‌లైన్ వచ్చిందా? అర్థమైంది గదండీ! ఈ పక్కన జూడండి అండర్‌లైన్ పక్కన ఒక డౌన్ యారో ఉంది. ఇక్కడికెళ్ళామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండర్‌లైన్స్ ఉంటాయండి. అంటే మోడల్స్ నాకు ఏ మోడల్ గావాలా? డబుల్ అండర్‌లైన్ గావాలా? సింగిల్ అండర్‌లైన్ గావాలా? అందులోనే బోల్డ్‌గా గావాలా? లేదా ఈ టైప్‌లో గావాలనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండర్‌లైన్స్ అయితే అవైలబుల్ అయితాదండి. నేనేం చేశా అంటే ఇక్కడ ఈ మోడల్ తీసుకున్నానండి. ఈ అండర్‌లైన్‌కి గాని మనం కలర్ మార్చుకోవచ్చండి. సేమ్ అండర్‌లైన్ పక్కన డౌన్ యారో ఉంది గదండీ! ఇందులోకి రండి. ఓకేనా? హ్మ్. అండర్‌లైన్ కలర్స్. ఇక్కడికెళ్ళామంటే కలర్స్ ఉంటాయండి. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకొని నేను రెడ్ కలర్ తీసుకున్నా. అర్థమైంది కదండీ చూడండి. లేదు నాకు ఈ కలర్ కాదు ఇంకా వేరే కలర్ ఏదైనా కావాలనుకుంటే సేమ్ అండర్‌లైన్‌లోకి రండి. పక్కనుంది కదా డౌన్ యారో. ఓకేనా? అండర్‌లైన్ కలర్సు సేమ్. ఇక్కడ రండి మోర్ కలర్స్ క్లిక్ చేస్తే మనకు స్టాండర్డ్, కస్టమ్ అని 2 ఓపెన్ అయితాయండి. స్టాండర్డ్‌లో ఏమంటే చాలా కలర్స్ అవైలబుల్ అయితాయండి. ఇప్పుడు నేనేం చేశాను బ్లూ కలర్ తీసుకున్నా ఈ కలర్. చూడండి కరెంట్ అంటే రెడ్ కలర్ తీసుకున్నాం. న్యూ అంటే బ్లూ కలర్ తీసుకున్నా. ఈ బ్లూనే కొంచెం నాకు డార్క్ కావాలా లేదా ఏదన్నా డిఫరెంట్‌గా కావాలి కొంచెం అనుకుంటే ఇక్కడ లేదు మనకు. అప్పుడు కస్టమ్‌లోకి రండి. కస్టమ్‌లోకెళ్ళి ఈ బటన్ కిందకి అన్నామనుకోండి ఓకేనా? డార్క్‌గా వస్తది. ఈ బటన్ పట్టుకొని పైకెళ్తే లైట్‌గా వస్తదండి. నేనేం చేశా అంటే ఈ విధంగా తీసుకొని ఓకే అని ఇచ్చాను. ఆటోమేటిక్‌గా చూడండి ఏమైపోయింది మనకు ఆ కలర్ అనేది చేంజ్ అయిపోయింది అండర్‌లైన్ కలర్. అర్థమైంది గదండీ! ఈ సెట్టింగ్స్ అంతా చేశాం గదా! నాకు ఈ సెట్టింగ్స్ అంతా వద్దు. నాకు డిఫాల్ట్‌గా వచ్చేసేయాల. డిఫాల్ట్ అంటే ఏందంటే మనం వర్డ్ ఓపెన్ చేస్తానే ఏ ఫాంట్ అయితే ఉందో, ఏ సైజ్ అయితే ఉందో ఆ సైజ్‌కి రావాలనుకోండి. మనం ఇవన్నీ డీయాక్టివేట్ చేయకుండా మనం ఏం చేయొచ్చంటే మనము
ఓకేనా? ఇక్కడ ఉంది కదండీ! క్లియర్ ఫార్మాటింగ్ అంటారు. క్లిక్ చేసినామనుకోండి, ఒక్క సింగిల్ బటన్‌తో ఏమైతదంటే మనకు డిఫాల్ట్‌గా రావటం జరుగుతదండి. ఏ మోడల్ అది? క్యాలిబరీ ఫాంట్ సైజ్ వచ్చి 11 అర్థమైంది కదండీ! ఓకేనా? ఇంకోటి చూడండి. నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నా, బోల్డ్ తీసుకున్నా, లావయింది. అయింది గదండీ! సైజ్ అనేది లావుగా కనిపిస్తాంది. లేదు నాకు వద్దనుకోండి, దీని మీదే క్లిక్ చేయండి. అర్థమైంది గదండీ! యాక్టివేషన్ అదే, డీయాక్టివేషన్ అదే. యాక్టివేషన్‌లో ఉన్నప్పుడు ఎట్ట తెలుస్తదంటే, మనకి ఏదన్నా ఒక బటన్ ఆరెంజ్ కలర్‌లో ఉంటే, దాని మీనింగ్ యాక్టివేట్‌లో ఉన్నట్టండి. ఓకేనా? లేదనుకుంటే డీయాక్టివేట్‌లో ఉన్నట్టండి. అర్థమైంది గదండీ! నెక్స్ట్ కమాండ్ స్ట్రైక్ ట్రూ అంటారండి దీన్ని. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను డేటా సెలెక్ట్ చేసుకున్నా. ఈ స్ట్రైక్ ట్రూ మీద క్లిక్ చేసినామంటే ఏమైతది మనకు చూడండి అంతా కొట్టివేయటం మారిగా రావటం అనేది జరిగిందండి. ఈ విధంగా కావాలనుకుంటే ఆ కమాండ్ యూజ్ చేయటం అనేది జరుగుతదండి. ఇన్ కేస్ వద్దనుకోండి మరలా మనం ఏం చేయాలా ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకొని దీన్ని డీయాక్టివేట్ చేస్తే సరిపోతుందండి. అర్థమైంది కదండీ! నెక్స్ట్ వన్ వచ్చేసి సబ్‌స్క్రిప్ట్ అంటారండి. ఇది ఎందుకు వాడతారంటే ఇప్పుడు చూడండి నాకు X2 అని ఇచ్చాను. ఈ 2 అనేది కిందకి రావాలా, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉంది కదండీ మనకు సబ్‌స్క్రిప్ట్ అని గనుక క్లిక్ చేసినామంటే ఆటోమేటిక్‌గా ఆ 2 అనేది కింద రావటం అనేది జరుగుతది. ఓకేనా? తర్వాత మనం టైప్ చేసామనుకోండి అన్నీ దాని పక్కనే వస్తాయండి చిన్న చిన్నగా. తర్వాత ఏం చేయాలి మనము ఇక్కడ డీయాక్టివేట్ చేసినామంటే మళ్ళా నార్మల్‌గా రావటం అనేది జరుగుతదండి. అర్థమైంది గదా! అదే విధంగా నాకు ఎక్స్ స్క్వేర్ అని రావాల. అటువంటప్పుడు ఏం చేస్తాం దీన్ని సెలెక్ట్ చేసుకొని సూపర్ స్క్రిప్ట్ అంటారండి. దాని పక్కనే ఉంటది. సూపర్ స్క్రిప్ట్ క్లిక్ చేసినామంటే ఏమైతది మనకు ఈ విధంగా ఎక్స్ స్క్వేర్ అని రావటం అనేది జరుగుతదండి. అర్థమైంది గదండీ! మనకు ఎక్స్ స్క్వేర్ అని వచ్చింది. ఇప్పుడు చూడండి మనం ఏదైనా టైప్ చేస్తా వచ్చినామనుకోండి, అన్నీ చిన్నవిగా దాని పైన రావటం అనేది జరుగుతది. అప్పుడు మనం ఏం చేయాలి దీన్ని డీయాక్టివేట్ చేయాలండి ఇక్కడ. అర్థమైంది గదండీ! ఇప్పుడు చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు చేంజ్ కేస్ అంటారండి దీన్ని. ఈ చేంజ్ కేస్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే, జనరల్‌గా మనం ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ చేశామండి. ఇది ఏ కేస్‌లో ఉంది? సెంటెన్స్ కేస్‌లో ఉంది. అంటే ఫస్ట్ లెటర్ ఏమైంది మనకు క్యాప్స్ ఉంది. ఫుల్ స్టాప్ వరకు మనకు అన్నీ స్మాల్ ఉన్నాయి. ఆఫ్టర్ మళ్ళా మనకేమైంది ఫుల్ స్టాప్ తర్వాత ఫస్ట్ లెటర్ క్యాప్స్ ఉంది. ఇన్ కేస్ మనం ఈ విధంగా చేసేసాం. సెంటెన్స్ కేస్‌లో చేసేసినాం. ఇప్పుడు నాకు అన్ని క్యాపిటల్ లెటర్‌లో కావాలనుకోండి. మనము దీన్ని తీసేసి మళ్ళా టైప్ చేయాల్సిన నీడ్ లేదండి. ఫస్ట్ వన్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయాలంటే ఏం చేసినాం డబుల్ టైమ్ అయితే వర్డ్, త్రిబుల్ టైమ్ అయితే పారాగ్రాఫ్. ఓకేనా? టోటల్ పేజ్ కావాలంటే ఇక్కడ ఉంది చూడండి సెలెక్ట్‌లోకెళ్ళండి సెలెక్ట్ ఆల్. దీని షార్ట్‌కట్ ఏంది మనకు కంట్రోల్ ఏ. ఓకేనా? దీని మీద క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతదండి. ఇక్కడ చూడండి ఇది ఇక్కడ ఉంది కదండీ! ఒక క్యాప్స్ ఏ, ఒక స్మాల్ ఏ ఉంది కదండీ! దీన్నే చేంజ్ కేస్ అంటారు. క్లిక్ చేసుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అప్పర్ కేస్ అని ఉందండి. మనం ఈ అప్పర్ కేస్ మీద గాని క్లిక్ చేసినామనుకోండి ఆటోమేటిక్‌గా ఏమైపోయింది మనకు అప్పర్ కేస్‌లోకి చేంజ్ చేయటం జరిగింది. చూడండి అన్నీ ఏమైపోయినాయి మనకు క్యాపిటల్ లెటర్‌లకి కన్వర్ట్ అయిపోయినాయి. లేదు నాకన్నీ స్మాల్ లెటర్‌లో కావాలనుకుంటున్నాం. సేమ్ చేంజ్ కేస్‌లోకెళ్ళండి. లోయర్ కేస్. లోయర్ కేస్ క్లిక్ చేస్తేనే ఏమైపోయింది అన్నీ స్మాల్ లెటర్‌లోకి రావటం జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాపిటలైజ్డ్ ఈచ్ వర్డ్ అని ఉందండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్యాపిటల్‌లో సి క్యాప్స్ ఉంది. ఈచ్‌లో ఈ క్యాప్స్ ఉంది. డబ్ల్యూలో క్యాప్స్ ఉంది. ఓకేనా? అర్థమైంది గదండీ! ఇక్కడ దీని మీనింగ్ ఏంది? ప్రతి వర్డ్‌లో నాకు మొదటి లెటరు క్యాప్స్ కావాలంటే దీని మీద క్లిక్ చేసినామనుకోండి, ఆటోమేటిక్‌గా ప్రతి వర్డ్‌లో మనకు మొదటి లెటర్ అనేది క్యాప్స్‌గా కన్వర్ట్ అయిపోతదండి. నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి టాగుల్ కేస్ అంటారండి. అంటే ఇది ఎందుకు వాడతారంటే, మనం చేసిన ఇన్ఫర్మేషన్‌లో క్యాప్స్ స్మాల్‌గా కావాలనుకోండి, దీన్ని క్లిక్ చేస్తే సరిపోతదండి. ఇంతకుముందు మనకి ఎట్లుందండి? ఫస్ట్ లెటర్ క్యాప్స్ ఉంది. రిమైనింగ్ అన్నీ స్మాల్ ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే మనం టాగుల్ కేస్ తీసుకున్నామో ఆటోమేటిక్‌గా స్మాల్ ఉన్నటివి క్యాప్స్, క్యాప్స్ ఉన్నటివి స్మాల్‌గా కన్వర్ట్ అయిపోయినాయండి. నెక్స్ట్ వన్ నాకిది వద్దు. సెంటెన్స్ కేసే కావాలా? సేమ్ చేంజ్ కేస్‌లోకెళ్ళండి. చూడండి ఇక్కడ సెంటెన్స్ కేస్ ఉందా మొదట్లో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎస్ అనేది క్యాప్స్ ఉంది. ఫుల్ స్టాప్ ఉందండి ఇక్కడ. ఆ ఫుల్ స్టాప్ వరకు అన్నీ స్మాల్ ఉన్నాయి. అంటే క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్‌గా మనకు సెంటెన్స్ కేస్‌లోకి రావటం అనేది జరుగుతదండి. అర్థమైంది కదండీ! నెక్స్ట్ టాపిక్ అండి. టెక్స్ట్ హైలైట్ కలర్. చూడండి ఇక్కడ ఉంది గదండీ మనకు. ఓకేనా? టెక్స్ట్ హైలైట్ కలర్ అంటారండి. ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే మనకు ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మనము చూడండి నేను ఇక్కడి నుంచి ఇటు వరకు హైలైట్ చేయాలండి ఈ ఇన్ఫర్మేషన్‌ని. ఓకేనా? ఆ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? టెక్స్ట్ హైలైట్ కలర్‌గా వచ్చానండి. మీరు ఏదన్నా ఆ కమాండ్ గురించి ఏ నేమ్ అనేది తెలుసుకోవాలంటే మౌస్ తీసుకెళ్ళి ఓకేనా? ఆ బటన్ మీద గాని క్లిక్ పెట్టేసినామంటే మనకు ఆ బటన్ ఏమంటారో దట్ మీన్స్ ఆ కమాండ్ ఏమంటారో మనకు తెలుస్తుందండి. నేమ్ వస్తది. అర్థమైంది గదండీ! నేనిక్కడికెళ్ళాను. ఎళ్ళేసి నేను యెల్లో కలర్ ఇచ్చాను. చూడండి ఆటోమేటిక్‌గా ఏమైపోయింది హైలైట్ అయింది. ఇప్పుడు దీన్ని హైలైట్ చేయాలనుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకోండి.
ఇక్కడికెళ్ళాను. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి. మనం క్లిక్ చేసుకుంటే సరిపోద్ది. ఇన్ కేస్ నాకు హైలైట్ అవసరం లేదు, తీసేయాలనుకుంటే సేమ్ సెలెక్ట్ చేసుకునేసి ఇందులోకి రండి. నో కలర్. సేమ్ ఇది గాని అంతే అండి. సెలెక్ట్ చేసుకునేసేయండి. సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తాం మనం ఇందులోకెళ్ళేసి తీసేసేయండి. అర్థమైంది గదండీ! ఈ విధంగా మనం హైలైట్ చేసుకోవచ్చు, డీయాక్టివేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోవాలనుకోండి. ఇన్ఫర్మేషన్ చేసుంటే సెలెక్ట్ చేసుకొనెళ్ళండి. లేదనుకోండి నార్మల్‌గా ఇక్కడికెళ్ళి ఇంతకుముందు చెప్పినట్టు ఏ ఫాంట్ కావాలా, సైజ్ ఎంత కావాలా, బోల్డ్, ఇటాలిక్, అండర్‌లైన్ తీసుకొనేసి ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటే సేమ్ మనకు రావటం జరుగుతదండి. చేసున్నప్పుడైతే ఏం చేస్తాం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడికి రాండి. ఇక్కడెళ్ళేసి నేనేం చేశానంటే ఆహ్, బ్లూ కలర్ తీసుకున్నా. చూడండి ఏమైంది ఆటోమేటిక్‌గా మనకు బ్లూ కలర్‌లోకి కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి. మనం ఏం చేయొచ్చంటే కలర్స్ చూజ్ చేసుకోవచ్చు. లేదు మోర్ కలర్స్. ఇక్కడున్న కలర్ మనకు నచ్చట్లేదు. మోర్ కలర్స్‌లోకెళ్ళండి. ఓకేనా? స్టాండర్డ్‌లోకి రండి. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ అయితాయండి. నేను రెడ్ కలర్ తీసుకున్నాను. ఇంతకు ముందు గాని చెప్పానండి దీని గురించి. కస్టమ్‌లోకెళ్ళండి. ఈ బటన్ ఉంది కదండీ! కొంచెం కిందకొస్తే డార్క్ వస్తది. పైకెళ్తే లైట్ కలర్ వస్తది. సరే నేనేం చేశానంటే ఈ విధంగా తీసుకున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కరెంట్ అంటే ప్రెజెంట్ అయితే మనం ఏం తీసుకొచ్చినాం కలర్ ఈడ బ్లూ ఉందండి. న్యూ అయితే రెడ్ కలర్ తీసుకున్నాను. ఓకే ఇచ్చాను. ఆటోమేటిక్‌గా మనకు చేంజ్ అయ్యటం అనేది జరుగుతదండి. ఓకే అండి. ఇప్పుడు మనము ఫాంట్ గురించి తెలుసుకుంటామండి ఇక్కడ. ఇక్కడ చూడండి ఇక్కడ బటన్ ఉంది గదా! ఈ డైలాగ్ బాక్స్ అంటారు. ఫాంట్ యొక్క డైలాగ్ బాక్స్ అంటారండి దీన్ని. దీన్ని క్లిక్ చేసుకున్నామంటే మనకు ఓకేనా ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అయిందండి. ఇది ఎందుకు వాడతారంటే ఇక్కడున్నాయి చూడండి కమాండ్స్ అన్నీ. ఒకేసారి మనం ఇక్కడే యూజ్ చేసుకొని దాని ప్రీవ్యూని చెక్ చేసుకోవచ్చండి. అంతే కాకుండా ఇంకొన్ని ఆప్షన్స్ మనకు అడిషనల్‌గా వస్తాయండి దీంట్లో. ఓకేనా? దాన్ని ఏ విధంగా చేయాలనేది చూస్తాము. ఫస్ట్ చేయడానికంటే ముందు మనం ఇన్ఫర్మేషన్ ఉంది గదండీ! సెలెక్ట్ చేసుకొనెళ్తాం. ఎందుకంటే మనకు డిఫరెన్స్ తెలియాలి గదండీ! సరే నేను ఈ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? ఫాంట్ డైలాగ్స్ బాక్స్ మీద క్లిక్ చేసుకుంటే మనకేమైంది ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి ఈడ ఫాంట్ ఉంది. ఈ ఫాంట్ ఏ మోడల్ అంట? ఏరియల్. చూడండి ఇక్కడుందా? మనం ఏం జేస్తామంటే ఓకేనా? మౌస్ పాయింట్ ఈడ క్లిక్ చేసుకోండి. ఓకేనా? దాని ప్రివ్యూ గనిపిస్తది. ఇప్పుడు ఈ ఫాంట్ యొక్క డిజైన్. ఓకేనా? డౌన్ యారో ఉంది గదండీ! ఇది మనకు కీబోర్డ్‌లో ఓకేనా? ప్రెస్ చేస్తా ఉన్నామనుకోండి మనకు ఓకేనా? ఈ ఫాంట్ డిజైన్ అనేది మనకి ఈడ కనిపిస్తదండి ప్రివ్యూలో. ఓకేనా? సరే అండి. నాకు ఈ ఫాంట్ నచ్చింది. ఓకే. ఫైన్. ఇక్కడ చూడండి. ఇది ఫాంట్ స్టైల్ అన్నారు గదా! మనకు బోల్డ్, ఇటాలిక్ ఉన్నాయి గదండీ! అవే ఇవి. రెగ్యులర్ అంటే నార్మల్‌గా ఉంది. ఇటాలిక్ కావాలంటే ఇటాలిక్ క్లిక్ చేయండి. ఇటాలిక్ అంటే ఏంది? బెండ్ అయినట్టు వచ్చింది. బోల్డ్ కావాలంటే బోల్డ్ తీసుకోండి. బోల్డ్, ఇటాలిక్ కావాలంటే దీన్ని తీసుకోండండి. అర్థమైంది గదండీ! నేను బోల్డ్ తీసుకున్నా. ఫాంట్ ఇక్కడుంది కదండీ ఫాంట్ మనకు 12 చూడండి ఇక్కడ 12 ఉంది. నాకేం కావాలంటే నేను ఒక 18 తీసుకున్నా. అర్థమైందా? లేదంటే మన ఇష్టం 18 20 తీసుకొని నేను 20 తీసుకున్నాను. ఫాంట్ కలర్ ఆల్రెడీ మనకేముందండి ఫాంట్ ఇక్కడ చూడండి. ఈ కలర్ ఉంది కదా! రెడ్ కలర్ ఉంది కదా! నేను ఇక్కడికెళ్ళేసి ఏం చేశాను? బ్లూ కలర్ తీసుకున్నాను. నెక్స్ట్ వన్ అండర్‌లైన్. అండర్‌లైన్ ఇక్కడ నేర్చుకున్నాం గదండీ! సేమ్ అదే. ఈటికి రండి. అండర్‌లైన్ ఉన్నాయి గదండీ! ఇక్కడ చూడండి ఇంకొన్ని అడిషనల్‌గా ఉంటాయండి ఇక్కడ. ఇందులో వర్డ్స్ ఓన్లీ అని ఉంటదండి. వర్డ్స్ ఓన్లీ క్లిక్ చేస్తే ఓకేనా? వర్డ్స్ కింద మాత్రం అండర్‌లైన్ ఒస్తది. స్పేస్ కాడైతే మనకు అండర్‌లైన్ రాదండి. ఈ విధంగా కావాలంటే ఈ విధంగా తీసుకోవచ్చు. లేదా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి మనకు. వాటినైనా చూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ అండర్‌లైన్ స్టైల్. అయిపోయినాక అండర్‌లైన్ కలర్. అంటే ఇక్కడేమైంది మనకు అండర్‌లైన్ కలర్స్ ఉన్నాయి కదండీ! నేను ఈ కలర్ ఇచ్చాను. చూడండి ఈ విధంగా వచ్చిందా? ఇవండి. ఎఫెక్ట్స్ అంటారండి. స్ట్రైక్ త్రూ ఇంతకుముందు మనం చేసాం గదండీ ఇక్కడ. స్ట్రైక్ త్రూ అనేది అదే ఇదండి క్లిక్ చేస్తే ఈడొచ్చింది. వద్దంటే డీయాక్టివేట్ చేసింది. డబుల్ కావాలంటే డబుల్ మీద క్లిక్ చేయండి. ఇది సూపర్ స్క్రిప్ట్, సబ్‌స్క్రిప్ట్. ఈడ చెప్పాం గదండీ! అవే ఇవి. ఇవి మళ్ళా చెప్తానండి ఇంకోసారి నేను. ఓకేనా? షాడో అన్నామనుకోండి. ఇది చూడండి ఇక్కడ డేటా మనకేమైపోయింది? షాడో అంటే నీడ మారుగా రావటం జరిగింది. ఔట్‌లైన్ అంటే మనకు ఔట్‌లైన్ రావటం అనేది జరిగింది. ఈ విధంగా వస్తదండి. ఎంబోస్ అండి. ఉబ్బినట్టు రావటం. ఎంబోస్ అంటే. ఇంగ్రీవ్ అంటే ఆపోజిట్ కిందికి వెళ్తదండి. స్మాల్ క్యాప్స్ ఇచ్చామనుకోండి, ఇక్కడ చూడండి ఫస్ట్ లెటర్ క్యాప్స్ ఉంది. రిమైనింగ్ అన్నీ మనకు స్మాల్ అయితే ఉన్నాయండి. ఎప్పుడైతే నేను స్మాల్ క్యాప్ ఇచ్చానో అన్నీ క్యాపిటల్ లెటర్‌గా కన్వర్ట్ అయిపోయినాయి. బట్ మొదటి లెటర్ మాత్రము రిమైనింగ్ దానికంటే కొద్దిగా పెద్దదిగా ఉంటాదండి. లేదు ఆల్ క్యాప్స్ గాని తీసుకున్నామనుకోండి, అన్నీ క్యాప్స్ లెటర్‌లకి ఒకే సైజులోకి కన్వర్ట్ అయిపోతాయండి. నేనేం చేశానంటే ఇక్కడ ఔట్‌లైన్ తీసుకున్నాను. ఔట్‌లైన్ తీసుకునేసి ఓకే అని ఇచ్చానండి. చూడండి మనకేమైపోయింది? చేంజ్ అయిపోయిందా లేదా? ఓకేనా? ఈ విధంగా గాని మనం తీసుకోవచ్చండి. సరే అండి. ఫాంట్ యొక్క మళ్ళా డైలాగ్ బాక్స్‌లకి ఎళ్ళాను. క్యారెక్టర్ స్పేసింగ్ అంటారండి. ఈ క్యారెక్టర్ స్పేసింగ్ ఎందుకంటే, ఈ ఫాంట్ సైజ్‌ని మనం పెంచుకోవాలా, తగ్గించుకోవాలా అనుకోండి. దీంట్లో యూజ్ చేస్తామండి. ఈడికి రండి. ఇప్పుడు నేను చూడండి 150 ఇచ్చాను. ఓకే ఇచ్చాను. ఓకేనా? 150 సైజ్‌కి ఇది కన్వర్ట్ అయిపోయిందండి. అర్థమైందా? ఈ విధంగా కడితే ఈ విధంగా తీసుకోవచ్చండి.
జనరల్‌గా దీన్నెందుకు తీసుకుంటారంటే, ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ ఉందండి. ఒక 1 ½ పేజీకుంది. ఓకేనా? 1 ½ పేజీకున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఇట్లా ఉందండి. ఓకేనా? చూడండి. ఇది ఎట్లొస్తదంటే ఇక్కడుంది గదండీ! ఇక్కడ అబ్జర్వ్ చేయండండి. ఓకేనా? మైనస్సు, ప్లస్ ఉంది గదా! జూమ్ మారిగా. ఇక్కడ ఓకేనా? మైనస్ ఇస్తే చిన్నదవుతది. ఇప్పుడు నాకెంత డేటా అంతా కలిపి ఎంతుందండి నాకు? ఒక పేజీ తర్వాత ఒక కొద్దిగా ఉందండి. ఇదంతా కలిపి నాకు ఒకే పేజీలోకి రావాలంటే సెలెక్ట్‌లోకెళ్ళి సెలెక్ట్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఫాంట్ యొక్క డయలాగ్ బాక్స్‌లోకెళ్ళు. ఇక్కడ చూడండి. ఇక్కడ స్కేల్ ఉంది గదండీ! ఈ స్కేల్‌లోకి రండి. నేనేం చేశానంటే నాకు 120 కావాలండి. ఇక్కడ 120 నంబర్ లేదు. టైప్ చేసుకోండి. 120 అని ఇచ్చేసి ఓకేనా? మనం ఏం చేస్తాము ఓకే అని ఇచ్చినామంటే మనకైతే చూడండి తగ్గిపోయిందా? అంతా కలిపి ఒక పేజీలోకొచ్చింది. లేదు ఇంతకు ముందు మారిగా ఓకేనా? నేనేం చేశానంటే అండు ఇచ్చానండి. ఏం చేస్తున్నాను అండు అంటే ఈడుంటాదండి. ఓకేనా? ఇన్ కేస్ మనకు రీసెంట్‌గా ఏదైతే చేశామో, ఆ స్థితికి మళ్ళా వెళ్ళాలనుకుంటే దీన్ని అండు అని ఇస్తామండి. రీడో అంటే బై మిస్టేక్ నేను ఒక స్టెప్ ఎక్కువ ఇచ్చేసాను. తిరిగి నాకు మళ్ళా ఇంతకుముందు స్థితికి పోవాలంటే రీడో ఉంది గదండీ! ఈడివ్వండి. అర్థమైందండి? అండు అంటే రీసెంట్‌గా ఏదైతే మనం చేశామో ఆ నుంచి ఒక్కొక్క స్టెప్ వెనక్కెళ్తాదండి. బై మిస్టేక్ మనం ఎక్కువ స్టెప్స్ ఇచ్చినప్పుడు ఓకేనా? రీడో అని ఇచ్చినామంటే ఆటోమేటిక్‌గా ఒక్కో స్టెప్ మళ్ళా ఎనిక్కి రావటం అనేది జరుగుతాదండి. అర్థమైంది గదండీ! సరే అండి. ఓకేనా? నేనిప్పుడు చూడండి, ఇప్పుడు 2 పేజెస్ కావాలి ఇదంతా కలిపి. ఏం చేస్తాం మనము సెలెక్ట్‌లోకెళ్ళి సెలెక్ట్ ఆల్ తీసుకోండి. దాని షార్ట్‌కట్‌కి కంట్రోల్ ఏ. ఓకేనా? ఫాంట్ డైలాగ్ బాక్స్‌లోకెళ్ళండి. ఇక్కడ స్కేల్ ఉంది కదండీ! నేనేం చేశాను 200 ఇచ్చాను. ఓకే ఇచ్చాను. ఇంకా పెద్దదిగా ఇంకా స్పేస్ అయితే ఉంది. ఇక్కడికెళ్ళాను. ఓ 220 ఇస్తామండి. ఆడ 220 నంబర్ అనేది లేదు కాబట్టి మనం టైప్ చేసుకుంటామండి. 220 ఇచ్చానండి. ఇచ్చి ఓకే ఇచ్చేసాను. అర్థమైంది కదండీ! ఈ విధంగా నేను అయితే మళ్ళా పెద్దది చేస్తానండి. ప్లస్ మీద ఇస్తే పెద్దదిగా అవ్వటం అనేది జరిగింది. లేదు నాకు వద్దు నార్మలే కావాలనుకుంటే సేమ్ ఫాంట్ డైలాగ్ బాక్స్‌లోకి రండి. ఈడుంది గదా! 100 ఇక్కడ ఏమైతంటే తగ్గించాలంటే తగ్గించండి, పెంచాలంటే పెంచండి. ఇక్కడ ఉన్నాయి గదండీ ఇది. ఓకేనా? నేను 100 ఇచ్చేసి ఓకే ఇచ్చేసాను. అర్థమైంది గదండీ! తరువాత వచ్చేసి మనకు స్పేసింగ్ అన్నాడండి. స్పేసింగ్ అంటే లెటర్‌కి, లెటర్‌కి మధ్య గ్యాప్. అంటే ఐ అనే దానికి, ఎన్ అనే దానికి, ఎఫ్ అనే దానికి ఒక్కో దానికి మధ్య గ్యాప్ కావాలనుకోండి. స్పేసింగ్‌లోకెళ్ళండి. ఇక్కడ చూడండి నార్మల్ ఉంది. నేను ఎక్స్పాండ్ అని ఇచ్చిన. ఎక్స్పాండ్ చేశాను కొంచెం గ్యాప్ వచ్చింది. ఎన్ని పాయింట్స్ వచ్చిందంట? 1 పాయింట్ వచ్చింది. నేను ఇంక్రీజ్ చేస్తానండి. నేను 3 పాయింట్స్ తీసుకుంటాన్నాను. చూడండి ఎప్పుడైతే 3 పాయింట్స్ తీసుకున్నానో ఏమైంది గ్యాప్ వచ్చింది కదా! ఓకే అని ఇచ్చినామంటే చూడండి ఇప్పుడుకు లెటర్‌కి లెటర్‌కి మధ్య గ్యాప్ అనేది రావటం జరిగింది. లేదు నేను నాకు నార్మల్‌గా కావాలంటే ఇందులోకెళ్ళి నార్మల్ ఇచ్చేసి అగైన్ ఓకే ఇవ్వండి నార్మల్ అయిపోతది. లేదు దగ్గర దగ్గర కావాలనుకోండి కంజెస్టెడ్ అని ఉంటదండి ఇందులోనే క్లిక్ చేసుకోండి. ఓకేనా? దగ్గర దగ్గర తగ్గియాలంటే కింద బటన్ ప్రెస్ చేయండి. ఓకేనా? దగ్గర దగ్గర కావాలంటే కింద బటన్ ప్రెస్ చేయండి. 1.9 ఇచ్చి ఓకే ఇచ్చాను. చూడండి ఇప్పుడేమైంది మనకు? ఈ విధంగా అయితే రావటం జరిగింది. ఓకేనా? ఇన్ కేస్ నాకొద్దు నార్మల్‌గా కావాలంటే సేమ్ స్పేసింగ్‌లోకెళ్ళి నార్మల్ తీసుకొని ఓకే ఇచ్చేసేయండి. ఇప్పుడు చూడండి నేను ఈ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఏదైతే ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకున్నానో ఈ ఇన్ఫర్మేషను ఉన్న లైన్ కంటే కిందన్నా ఉండాలా, పైనన్నా ఉండాలా. దానికి మనం ఉపయోగించేది పొజిషన్ అండి. సేమ్ ఫాంట్ డైలాగ్ బాక్స్‌లోకి రండి, క్యారెక్టర్ స్పేస్‌లోకి రండి. పొజిషన్ ఎట్టుంది నార్మల్‌గా ఉంది. నేను రైజ్డ్ అని ఇచ్చా. చూడండి రైజ్డ్ అని ఇస్తే ఏమైంది పైకెళ్ళిపోయింది. ఎన్ని పాయింట్స్ 3 పాయింట్స్ వచ్చిందండి. ఓకేనా? నేను దాన్ని ఏం చేశాను 10 పాయింట్స్ ఇచ్చేసి ఓకే ఇచ్చాను. చూడండి ఏమైంది మనకు పైకైతే ఎళ్ళిపోయింది. లేదు నాకు కిందకి కావాలనుకుంటున్నాం. ఓకేనా? ఫాంట్ డైలాగ్ బాక్స్‌లోకి రండి. ఓకేనా? లోయర్డ్ అనివ్వండి. మీకు ఎంత కావాలంటే అంత ఇవ్వండి ఇక్కడ. నేను 12 పాయింట్స్ ఇచ్చి ఓకే ఇచ్చాను. చూడండి కిందకొచ్చిందా? ఇన్ కేస్ నాకొద్దు నార్మల్‌గా ఉంటే చాలనుకుంటే ఇందులోకెళ్ళి నార్మల్ ఇచ్చేసి ఓకే చేసేసేయండి. అర్థమైంది గదండీ ఫాంట్ గురించి. ఇన్ కేస్ ఈ చేంజెస్ అంతా వద్దు. నాకు డిఫాల్ట్‌గా కావాలంటే సెలెక్ట్‌లోకెళ్ళి సెలెక్ట్ ఆల్ అన్నా ఇవ్వండి. లేదా కంట్రోల్ ఏ ఇవ్వండి. ఇక్కడ చెప్పాను గదండీ ఇంతకుముందు క్లియర్ ఫార్మాటింగ్ క్లిక్ చేస్తే ఏమైపోయింది? మనకు క్యాలిబ్రి సైజ్ 11 ఇది డిఫాల్ట్ అండి వర్డ్‌కి సంబంధించి. ఓకేనా? డిఫాల్ట్‌గా రావటం అనేది జరిగిందండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ తోటి వారికి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీరు ఏదన్నా చెప్పదలుచుకుంటే కామెంట్ చేయండి. నేను పెట్టే వీడియోలు ఎప్పటికప్పుడు మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకోసము ఎంతో టైం తీసుకొని ఈ వీడియో అయితే రికార్డ్ చేయటం జరుగుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో అయితే చూడవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ థాంక్స్ అండి.